నమస్తే స్వామి. శుభాశీస్సులండి. స్వామి, ఈ జూలై మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ధనుసు రాశి వారికి ఈ ఆషాఢ మాసంలో ప్రతి విషయాల్లో కూడా వ్యతిరేకం అనేది అధికంగా ఉంది. ఈ మాసంలో ఇంపార్టెంట్ పనులు ఏవైనా చేయకపోవడం మంచిది. ఇంపార్టెంట్ పనులు అంటే వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు వ్యాపారం పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. పెళ్లి సంబంధాలు చూడాలి అనేది ఈ మాసంలో ప్రారంభం చేయకపోవడం మంచిది. అది కూడా ఆగిపోతాయంట, చూడొద్దు. అవును. ఎందుకంటే మనం ఈ మాసంలో ప్రారంభం చేస్తే అధిక ఆలస్యం కలిగే అవకాశము ఉంది. అధిక ఆలస్యం అంటే దాదాపు సంవత్సరాలుగా తరబడి కొనసాగే అవకాశము ఉంది. ఇదే కాకుండా ఇంకా కొన్ని విషయాలలో అధికమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో కానీ వివాహ జీవిత విషయాల్లో కానీ దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవడం మంచిది. చేసినట్టయితే నష్టపోతారు. అంటే అక్కడ స్థిరపడలేరు. అక్కడ మనం పోను రాను ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వృధా అయిపోతాయి. అదే కాకుండా ఇంట బయట అన్నట్టు రెండు విధాలా కూడా మనిషి డల్ అయిపోయి అవుతారు. కాబట్టి ఇంపార్టెంట్ పనులు చేయకపోవడం మంచిది. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ జూలై నెలలో ప్రతి విషయాలలో కూడాను అవరోధాలు కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. శారీరక గాయాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడాను జాగ్రత్తలు పాటించాలి. తగినటువంటి జాగ్రత్తలు అంటే డాక్టర్లను సలహా తీసుకొని డాక్టర్లను సంప్రదించి మనము అంటే అధికంగా నష్టపోయేదానికన్నా చిన్న సమస్యతో బయటపడడం అనేది జరుగుతుంది ముందు జాగ్రత్త పాటించడం వల్ల. అంటే ఆపరేషన్ లో జరిగే అంత సమస్య వరకు పోకుండా చిన్న చిన్న గాయాలు చిన్న మందులతో సరిపోతుంది. ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు ప్రయాణం కొనసాగించాలి అంటే తప్పదు అని అంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని ఇంకా కావాలంటే ఆయనకు తమలపాకులతోటి అష్టోత్తరం జరిపించి వెళ్ళడం వల్ల కూడా ఇంకా పోయిన పని చక్కగా చల్లగా అన్ని విధాలు కూడా నెరవేరుతుంది. రైతులు చూసుకుంటే స్వామి, పంట సరిగా లేదని చెప్పి నష్టపోతున్నాను, కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు స్వామి. సో ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉండబోతుంది స్వామి? రైతులకి పాపం ఓవరాల్ గా చెప్పాలి అంటే అంత అనుకూలత లేదు మొత్తం మీద. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ మాసమే కాకుండా సంవత్సరం అంతా కూడాను అంత అనుకూలం లేదు. అందులోనూ కొన్ని రాసుల వారికి బాగున్నప్పటికీ ఈ మాసంలో మాత్రం ఈ ధనుసు రాశి వాళ్ళకి రైతులకు మాత్రం బాగలేదు. కాబట్టి జాగ్రత్త పాటించాలి. అంటే పెద్ద పంటలు కాకుండా చిన్న పంటలు వేసుకుంటే బెటర్ అంటారా? ఏదైనా కూడాను అదే వేయాల్సిందే, కాకపోతే దానికి తగినట్టు ఏదైనా పరిష్కారం చేసుకుంటూ పోతే బాగుంటుంది. మొత్తం మీద ఓవరాల్ గా రైతులకి బాగలేదు, వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు, రాజకీయ నాయకులకి కూడాను అదే గుడ్డి దానికన్నా మెల్లది మేలు అన్నట్టుగా కొన్ని విషయాలలో బాగుంది, కొన్ని విషయాలలో వీళ్ళకు కూడా నష్టాలు కలిగే అవకాశం ఉంది. అట్లా ప్రతి విషయాల్లో కూడాను జాగ్రత్త అవసరం అన్నమాట. ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా కాస్త తగిన జాగ్రత్త పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతోనూ సఖ్యతగా మెలగడం మంచిది. కొత్త పరిచయాలు పెట్టుకోవద్దు. ఏదైనా సరే పార్ట్నర్షిప్ లో అస్సలు పనికి రాదు. అంటే బిజినెస్ పరంగా ఎవరినైనా కలుపుకొని ఏదన్నా పార్ట్నర్షిప్ చేస్తే సింగిల్ గానే చేయాలి బిజినెస్ గానీ. సో ఇంకొకరిని పెట్టుకొని బినామీలు ఇట్లాంటివి చేయకూడదు. అసలు సింగిల్ కూడా ఈ మాసంలో చేయకపోవడం మంచిది. అసలు పార్ట్నర్షిప్ పనికి రాదు మొత్తం మీద. తర్వాత వచ్చేసి విద్యార్థులకు ఎలా ఉంటుంది గురు? విద్యార్థులకి పర్వాలేదు, కొంచెం అనుకూలమే. మరి రాజకీయ నాయకులు వద్దని అన్నారు. సో ఇప్పుడు పైలట్లు ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటారు, సో వాళ్ళ పరిస్థితి నష్టం ఏమీ లేదు. తర్వాత వచ్చేసి ధనుసు రాశి వారికి కన్యా రాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కానీ. తర్వాత శ్రావణ మాసం అంటే ఈ ధనుసు రాశి వాళ్ళు రేపు వచ్చే శ్రావణ మాసంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. ఆగస్టు నెల కలిసి రాదు వీళ్ళకి. అంటే ఘాతు మాసం అనేది ఉంటుంది. ఘాతు వారము, ఘాతు తిథులు, ఘాతు మాసము, ఘాతు నక్షత్రాలు అనేవన్నీ కూడా ఉంటాయి. వాటి వల్ల
భారీ నష్టాలు కలిగే అవకాశం ఉందన్నమాట. మ్మ్. మనం మంచి మాసమే చేసాము, మంచి శ్రావణ మాసం అనేది మంచి మాసమే అవును అందరికీ. స్వామి. కానీ నేను మంచి మాసంలోనే చేశాను, ఎందుకు నాకు ఈ నష్టాలు జరిగాయి మ్మ్. అని చెప్పేసి వాళ్ళు ఏదైనా సరే పెట్టిన పండితుల పైన అలాగే దేవుడి పైన మ్మ్. కూడా హట్ అయ్యే అవకాశం ఉంది. మ్మ్. ఆ, ఆ భగవంతుడికి నేను ఇన్ని ఆ. పూజలు చేశాను అయినా నాకు ఇలా చేయలేదు, ఆ, వీళ్ళు ఇలా అన్నారు, ఆ. ఇలా జరగలేదు అవును, అని చెప్పి వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటారు. తెచ్చుకునే సో అవకాశం గ్రహాలు ఉంది. కరెక్ట్ గా లేకపోతే వాళ్ళు ఆ. మాత్రం ఏం ఏం చేయగలుగుతారు? చేయలేరుగా. మ్మ్. అందుకనేసి అది కనుక్కోవాలి కదా ముందు, ఇంపార్టెంట్ గా అవును స్వామి. గ్రహాలను కనుక్కోవాలిగా. మ్మ్. అందులో భాగంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మ్మ్. శ్రావణ మాసం ఇంపార్టెంట్ పనులు ఏవి చేయకూడదు. మ్మ్. వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా దైవికంగా వెళ్ళడమే వీళ్ళకు కలిసి వస్తుంది. మ్మ్. తర్వాత ఇదే కాకుండా మ్మ్. తిథులలోకి వచ్చేటప్పటికి తదియ, అష్టమి, త్రయోదశి తిథులందు కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. మ్మ్. అవి నెగటివ్ తిథులు, ఘాతు తిథులు. మ్మ్. తర్వాత వచ్చేసి నక్షత్రాల్లో భరణి నక్షత్రం గల వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. మ్మ్. అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదైనా కూడా పనికిరాదు. మ్మ్. తర్వాత మళ్ళీ ధనుసు రాశి వాళ్ళు ధనుర్లగ్నంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు, అది బ్యాడ్ టైం. ఆహా. అంటే ఒక్కొక్కరికి గుడ్ టైమా బ్యాడ్ టైమా అనేది ఉంటుంది కదా. మ్మ్. ఈ ఒక ధనుర్లగ్నం అనేది వీళ్ళకు బ్యాడ్ టైం. మిగతా 11 ముహూర్తాలు వీళ్ళకు బాగా కలిసే వస్తాయి, మ్మ్. చక్కగా శుభ ముహూర్తాలే. మ్మ్. మిగతా ముహూర్తాల్లో ఏ పనైనా చేసుకోవచ్చు. మ్మ్. తర్వాత అదే కాకుండా వీళ్ళకి వచ్చేసి మిగతా విషయాలలో కూడా కొంచెం ఆచితూచి ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కలిసి వస్తుంది. ఈ నెల అయితే మాత్రం బాగలేదు. వచ్చే మాసం కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా లేదు. కాబట్టి ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఎప్పుడు బాగుంటుందో కలిసి వస్తుందో అప్పుడు తెలుసుకొని చేసుకుంటే నష్టపోకుండా ఉంటారు. మరి ఇప్పుడు ఈ జూలై మాసం బాగాలేదు అంటున్నారు, సో వచ్చే మాసం కూడా మంచిగా లేదు అని అంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ జూలై మాసంలో. సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు స్వామి? వీళ్ళు అధికంగా సర్వకార్య సిద్ధి కొరకు లక్ష్మీదేవిని కానీ లేదా దుర్గాదేవిని కానీ 108 మందార పూలతోటి అష్టోత్తరం, అంటే వాళ్ళే స్వయంగా చేసుకోవచ్చు. ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వును పెడుతూ అట 108 అష్టోత్తరాలు, అంటే పుష్పాభిషేకం అనుకోండి ఒక మాటలో. అంటే పుష్పాభిషేకం అనేది వీళ్ళ జీవితం కూడా 3 పువ్వులు 6 కాయల్లా కొనసాగడం కోసమే ఈ యొక్క రెమెడీ. లక్ష్మీదేవికి అయినా సరే, లక్ష్మీదేవికి అయితే సాయంత్రం చెయ్యాలి, దుర్గాదేవికి అయితే ఉదయం చెయ్యాలి, సూర్యోదయం అప్పుడు. అలా చేసినట్టు అయితే వీళ్లకు విశేషమైనటువంటి శుభ ఫలితాలే కలుగుతాయి ఈ మాసంలో కూడా. సో ఇలా చేసుకుంటే మంచిది అంటారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.